హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా టియాగో ఎన్ఆర్జీ విత్ సిఎన్జి డ్యూయల్ సిలిండర్తో పాటు ఆటోమేటిక్. చాలా స్పెషల్ వీడియో, చాలా తక్కువ రేర్ ఉంటాయి ఇలాంటి వీడియోస్. బట్ ఎన్ఆర్జీ తీసుకున్నారు ఎందుకు అది కూడా అడుగుదాము. టాటా అంటే మరి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అది కూడా అడుగుదాం. మైలేజ్ ఏమి ఇస్తుంది సిఎన్జీ కాబట్టి, సిటీ అండ్ హైవే అది కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, ఒక్కసారి మీ పేర్లు చెప్పరా? నా పేరు హర్షపురం మ్యామ్. నా పేరు ఆశ్రిత. రైట్, ఏం చేస్తుంటారు మ్యామ్? సో నేను మీడియా సంబంధించి ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, మీరే ఎక్కువ యూజ్ చేస్తుంటారు మేడం ఇది? ఇది నాదండి. సో బ్రో, ఇప్పటిదాకానే పంచ్ రివ్యూ అయిపోయింది, ఇప్పుడు మేడం రివ్యూ. సో ఎప్పుడు పర్చేస్ చేశారు మేడం? ఇది 2 months బ్యాక్ పర్చేస్ చేశాను. 2 months బ్యాక్. సో వేరియంట్ ఏమొస్తుంది దీంట్లో? అంటే ఇది ఆటోమేటిక్ ఎన్ఆర్జీ టాప్ వేరియంట్, సిఎన్జి కూడా వస్తుంది. ఓకే. సో సిటీ కొంచెం కన్వీనియంట్ గా ఉంది, చిన్న వెహికల్ అని చెప్పి తీసుకున్నాం. ప్రైస్ ఎంత పడింది మ్యామ్ ఆన్ రోడ్? ఆన్ రోడ్ 10.2 పడిందండి. రైట్. సో ఫస్ట్ ఆల్రెడీ టాటా పంచ్ మీకు ఉంది, మళ్ళీ టాటా వెహికల్ని ఎలా వచ్చారు? ఇది కూడా టియాగోకి ఎన్ఆర్జీ సిఎన్జి అవన్నీ ఎలా చూస్ చేసుకున్నారు, ఒక స్టోరీ చెప్పరా? అంటే ఫస్ట్ థింగ్ టాటా పంచ్ తీసుకోవాలి అని అనుకున్న తర్వాత మాకు దీంట్లో మేము చాలా తిరిగామండి. లైక్ చుట్టుపక్కల మీకు తెలిసే ఉంటుంది, మారేడ్మిల్లి, ఆ రోడ్స్ ఎలా ఘాట్ రోడ్స్, శ్రీశైలం, ఆల్మోస్ట్ అన్ని తిరిగింది ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఏమైతే ఉందో. సో టాటా మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడింది. సర్వీస్ పక్కన పెడితే మాకు సర్వీస్ కూడా కొంచెం మంచి ఒపీనియనే ఉంది, ఎందుకంటే మేము చూస్ చేసుకున్న సర్వీస్ వెహికల్. సో మాకు టాటా అనేది కొంచెం ట్రస్ట్ అనేది ఎక్కువ ఉంది. అండ్ కమింగ్ టు టియాగో, పంచ్ అనేది కొంచెం పెద్ద వెహికల్. అండ్ నేను మెయిన్ పర్పస్ పర్చేస్ చేసింది ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి. సో సిటీలో నేను కన్వీనియంట్ గా తిరగాలి, నాకు కొంచెం పెద్ద వెహికల్ కదా. సో చిన్న వెహికల్ ఎక్కడున్నా గల్లీల్లో తిరిగేసేయచ్చు అన్న ఉద్దేశంలో టియాగో అని అనుకున్నాము. అంటే టాటాలో ఉండేది ఇంకా టియాగో చిన్న వెహికల్ కాబట్టి. సో ఇది ఫస్ట్ టియాగో అని అన్ని వెహికల్స్ చూసాము, ఎక్జెడ్ఏ అవన్నీ కూడా చూసాము. లాస్ట్ మేము ఇంకా డౌన్ పేమెంట్ పే చేయాలి అనుకున్న టైంలో మాకు ఎన్ఆర్జీ అనిపించింది. సో ఎన్ఆర్జీ లిమిటెడ్ షోరూమ్స్ లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. సో లిమిటెడ్ కలర్స్ మాత్రమే ఉంది. సో మాకు ఇదేంటంటే మిగతా టియాగోలో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్పోర్ట్స్ లుక్ వచ్చింది, డ్యూయల్ టోన్ వచ్చింది. అంటే అంత తక్కువ దాంట్లో నాకు టాప్ వేరియంట్, సిఎన్జి, స్పోర్ట్స్ లుక్, డ్యూయల్ టోన్, అందరూ లోపల ఫీచర్స్ కూడా మంచిగా ఇచ్చారు. అంటే ఆల్ 4 doors కి ఆటోమేటిక్ విండో డౌన్ చేస్తారు. తర్వాత ఓఈఆర్ఎం కదా, ORVM సారీ. సో ఇవంతా హై మోడల్లో ఉండే వెహికల్స్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఉన్నాయి దీనిలో. సో అందుకని మేము ఇది చూశారు కదా. మన ఛానల్ నాట్ ఓన్లీ ఫర్ మెన్స్ రివ్యూస్ అండి, ఫీమేల్ కూడా వచ్చి మన ఛానల్లో రివ్యూ ఇవ్వచ్చు, ఫ్యామిలీతో కూడా వచ్చి రివ్యూ అనేది ఇవ్వచ్చు. ఎస్పెషల్గా లేడీస్ అనేది మీరు యూజ్ చేసిన కానీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకుంటే మిగతా ఎవరైతే స్కూటీస్ నుంచి ఇప్పుడిప్పుడే కార్కి అప్గ్రేడ్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అండ్ హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో ఇంకేం ఆలోచిస్తున్నాను, హైదరాబాద్ నుంచి అయితే ఇమ్మీడియట్గా మీరు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఇప్పుడే మెసేజ్ చేయండి, నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. ఈ సెగ్మెంట్ లో దీనికన్నా కొంచెం ఇదే ప్రైస్ లో ఎక్స్టర్లో కూడా డబుల్ సిలిండర్ సిఎన్జి తీసుకొచ్చారు వాళ్ళు. సో అదేమి మీరు ఆప్షన్ ట్రై చేయలేరా, లేదంటే టాటానే బ్లైండ్ గా ట్రస్ట్ చేసి? క్వాలిటీ అండి, రైట్, అదొకటి. ప్రిఫర్ ద బిల్డ్ క్వాలిటీ. ఎగ్జాక్ట్లీ. ఎస్టర్ వచ్చే లోపల మళ్ళీ దీనికన్నా కొంచెం పెద్దది అయిపోతుంది. కరెక్ట్. సో మాకు చిన్న వెహికల్ అయితే కొంచెం సిటీలో ట్రావెల్ చేయడానికి ఈజీ ఉంటుంది అని ఆల్రెడీ టాటా చూసాం కాబట్టి. అందుకు అంటే 2 vehicles ఉన్నాయి, సో మాకు కొంచెం బెనిఫిట్స్ కూడా కనిపించాయి దీంట్లో. సో దీనికి ఇంకా కాంపిటీషన్ ప్రాపర్ గా లేదు ఇంకా ఈ సెగ్మెంట్ లో. ఈ సేఫ్టీ ఇవ్వదు, ఈ సిఎన్జి ఆప్షన్స్ ఇంకేమీ లేవు ఇంకా. అంటే ప్లస్ పాయింట్ మాకు ప్లస్ అనిపించింది ఏంటంటే అండి, ఏఎంటీ ఉండి సిఎన్జి అది ఓన్లీ టాటా, అది ఓన్లీ టాటా. సో మేము చెక్ చేసినప్పుడు కూడా మాకు ఏఎంటీ కావాలి, సిఎన్జి కావాలి అని చెక్ చేసాము. సో ఇద్దరు మారుతి కానీ మిగతా వాటిలో ఎక్కడా లేదు. సో ఆ ఉద్దేశంతో వి వెంట్ ఫర్ టియాగో. సో ఒకే ప్రాబ్లం వల్ల ఏంటంటే 1.2 లీటర్ ఇంజన్ కానీ 3 cylinders లో సిఎన్జి టైఅప్ చేస్తూ ఏఎంటీ ఇవ్వడం అనేది లాగ్ మళ్ళీ ఎక్కడన్నా అస్సలు లేదు, లాగ్ ఇంకా అసలు లాగే లేదు అసలు.
మీరు అన్న ఇందాక దీంట్లోనన్నా కొంచెం లాగ్ చూస్తాం ఉండొచ్చు కానీ పంచ్ అయినా కానీ టియాగోలో అస్సలు లాగ్ లేదు. పంచ్ అంటే మేమిద్దరం పంచ్ డ్రైవ్ చేసాం, టియాగోను డ్రైవ్ చేసాం కాబట్టి పంచ్లో ఇప్పుడు ఏమైనా ఓవర్టేక్ చేయాలి, పికప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఆటోమేటిక్ కాబట్టి. అది గేర్ మూవ్ అవ్వడం కూడా పంచ్లో ఏంటంటే ఏఎంటీలో గేర్ మూవ్ అవ్వడం కూడా కొంచెం టైం తీసుకుని అది మూవ్ అవుతూ ఉంటుంది. దీంట్లో అలా లేదు, మనం యాక్సిలేటర్ ఇవ్వగానే ఇట్స్ లైక్ స్కూటీ లాగా అన్నమాట, తిప్పగానే వెళ్ళిపోతుంది అసలు ఆగకుండా. రైట్, అంటే రిఫైన్మెంట్స్ అంత బాగున్నాయి డే బై డే టాటా వాళ్ళకి. రైట్, ఇప్పుడు మెయిన్ టాపిక్ మైలేజ్. సో పెట్రోల్ మైలేజ్ ఎంత ఇస్తుంది, అది సిఎన్జి మైలేజ్, సో దాని గురించి ఒక్కసారి. అంటే మేము కొని 2 months అవుతుందండి, మాది ఫస్ట్ సర్వీస్ అయింది రీసెంట్ గానే. ఓకే, సో మాకు మైలేజ్ సిటీలో 11 నుంచి 12 వరకు ఇస్తుందండి. ఓకే, ఫస్ట్ సర్వీస్ కే పెట్రోల్. సిఎన్జి అయితే ఇంకా చాలా బాగా ఇస్తుంది, లైక్ 28 to 30 వరకు మంచిగా వెళ్తుంది. అంటే లిటరల్ గా చెప్పాలంటే నేను ఒక 55 kilometers కి ఒక్కసారి సిఎన్జి ఫుల్ ట్యాంక్ అంటే 7 liters కొట్టిస్తే నేను 4 days ఆరామ్సే 55 kilometers నేను ట్రావెల్ చేయగలుగుతున్నా. ఓకే, 200 kilometers ఒక ఫుల్ ట్యాంక్ లో ఇస్తుంది నాన్ స్టాప్ 4 days. రైట్, అండ్ మెయిన్ గా టియాగోకి దీనికి ఎనర్జీకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బెటర్ వస్తుంది. సో ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ ఈ 2 months లో మీరు ఫేస్ లేదండి? అంటే మీరు చూస్తున్నారు హైదరాబాద్ రోడ్స్ ఎలా ఉన్నాయి అని. మేము ఆల్మోస్ట్ అల్వాల్ సైడ్ లో గల్లీలో అంతా ట్రై చేసాం దీన్ని. ప్రస్తుతానికైతే గ్రౌండ్ క్లియరెన్స్ బాగుందండి, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇన్ఫాక్ట్ వర్షాకాలంలో మొత్తం కింద వాటర్ లాగింగ్ ఉంటుంది కదా, ఆ క్లాగింగ్ ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, ఇది సేఫ్ గా తీసుకొని వచ్చేసింది. రైట్, సో ఒక్క హైవే డ్రైవ్ చేశాను అన్నారు కదా, మళ్ళీ బ్రేకింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? కాన్ఫిడెన్స్ ఉందా పంచ్ తో కంపేర్ చేస్తే? 100% రెండు సేమ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఓకే, లైక్ మేము వస్తున్నప్పుడు దానిలో కూడా మోస్ట్ ప్రాబ్లీ ఎవరు ఓవర్టేక్ కూడా చేయలేదు. ఎంత పెద్ద వెహికల్స్ థార్ లేకపోతే ఇన్నోవా ఇవి కూడా ఓవర్టేక్ కూడా చేయలేదు. నెక్స్ట్ స్పీడ్ విషయంలో పికప్ విషయంలో అంతా పర్ఫెక్ట్, బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్. అంటే మేము యాక్చువల్లీ మేము ఒక హైవే డ్రైవింగ్ చేసాం, వచ్చేటప్పుడు ఆంధ్రాలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి, అప్పుడే స్టార్ట్ అయ్యాయి హెవీ రెయిన్స్. సో అప్పుడు కూడా మాకు ఎక్కడ ప్రాబ్లం ఇవ్వాలి. సో మాకు ఒక ప్రాబ్లం ఏమనిపించిందంటే దీన్ని లైటింగ్ ప్రాబ్లం అనిపించింది. అంటే నైట్ కొంచెం చీకటి పడినప్పుడు అంతా లైక్ అంత దూరంగా ఇది లైట్ ప్రాపర్ గా ఇవ్వట్లేదు. అండ్ దీనికి ఐ థింక్ ఫాగ్ ల్యాంప్స్ పెట్టించుకోవాలి, ఎక్స్ట్రాగా మనం పెట్టించుకోవాలి. రైట్, అండ్ ఇంకొకటి మీరు ఇది సిఎన్జిలో టాప్ మోడల్ లాగా అనుకోవచ్చు ఎనర్జీ, బట్ అయినా అలాయిస్ కాకుండా వీల్ క్యాప్స్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? అంటే లేదండి, మాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఓకే, సో వీల్ క్యాప్స్ అయినా పర్లేదు, మెయిన్ మైలేజ్ కంఫర్ట్, చిన్న కార్ ఒకటి సిటీ కోసం యూజ్ చేస్తాం అంటే మైలేజ్ ఇస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది, నేను ఎక్కడైనా తిరగచ్చు అంటే కొంచెం స్టైలిష్ గా కూడా ఉంది. డ్యూయల్ సిలిండర్ సిఎన్జి వచ్చిన తర్వాత ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అవునండి. సో ఈ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ అంత సేఫ్ కాదని కూడా అంటున్నారు, ఈజ్ ఇట్ ట్రూ? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, యాక్చువల్గా నేను ఇది తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాము, చాలా ఈవెన్ మాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ మాకు కూడా ఈ డౌట్ అనేది వచ్చింది, మేము చాలా క్వశ్చన్స్ రేజ్ చేసాము. ఈవెన్ ఆన్లైన్లో కూడా యూట్యూబ్లో కూడా అంతా చెక్ చేసుకున్నాము. సో దీంట్లో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్జి వస్తుంది అనగానే ఆటోమేటిక్గా అది పెట్రోల్ దానంతట అదే షిఫ్ట్ అయిపోతుంది. సో అదొక ప్లస్ పాయింట్, అంటే మనం ట్రావెలింగ్లో ఎక్కడ ఇబ్బంది రాదు, అది షిఫ్ట్ చేసుకోవచ్చు మూమెంట్లో ఉన్నప్పుడే. ఇంకొకటి ఏమైతుంది అంటే పెట్రోల్ 0లో ఉన్నా కూడా సిఎన్జితో స్టార్ట్ చేయొచ్చు, ఆ ఫీచర్ ఉంది. ఏంటి అంటే మిగతా వెహికల్స్ లో ఏఎంటీలో సిఎన్జి వచ్చినా కూడా పెట్రోల్ తో స్టార్ట్ అయ్యి సిఎన్జికి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో కానీ ఇదేలా అంటే పెట్రోల్ నాకు ఏం లేదు, నేను ఇంకా దాని గురించి పట్టించుకోవట్లేదు, ఓన్లీ సిఎన్జి మీద నడుపుతున్నాను అన్నా కూడా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. అంటే మనం ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎన్నిసార్లు మనం కార్ తీసినా సరే వీ నో నీడ్ టు చెక్ ఇట్, ఆటోమేటిక్ గా సిఎన్జి మీదే స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ టాటాకే ఉంది మళ్ళీ ఇది కూడా ఆప్షన్. రైట్, ఇంకోటి మీకు సిఎన్జి సిటీలో ఇబ్బంది అవ్వట్లేదా మేడం? అది యాక్చువల్లీ అవుతుందండి, సిఎన్జి కొంచెం ప్రాబ్లమే ఉంది. సాయంత్రం పూట అయితే పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. సో ఇంకా అది మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇంకా పెద్దగా సిఎన్జి వెహికల్స్ చాలా కొంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ అయిపోతున్నాయి, పంప్స్ చాలా సిఎన్జి స్టేషన్స్ లేవు. కరెక్ట్.
సో అది కొంచెం అంటే ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ టాక్సీ పబ్లిక్ వెహికల్సే సిఎన్జి తీసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ గా కూడా అందరూ చాలా ఫ్యామిలీ సిఎన్జి ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే పెట్రోల్ ఇంత కాస్ట్ ఉంది కాబట్టి. ఈవీకి ఎక్స్పెరిమెంట్ చేయలేనని వాళ్ళు కూడా సిఎన్జినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో స్టేషన్స్ పెంచితే ఇంకా బెటర్. అంటే కంపారిటివ్లీ ఆంధ్రాలో మేము ట్రావెల్ చేసాం, ఆంధ్ర హైవేలోనే చాలా ఉన్నాయి. లైక్ మాకు ఎక్కడ అంత ప్రాబ్లం అవ్వట్లేదు. అంటే మాది సిఎన్జి అయిపోతుంది అనగానే నెక్స్ట్ 5 to 10 kilometers లో ఒక స్టేషన్ కనిపిస్తుంది. ఎలా అయితే పెట్రోల్ దొరుకుతుందో అలానే సిఎన్జి దొరుకుతుంది వితౌట్ ఎనీ లైన్. కానీ ఇక్కడ ఓన్లీ మన తెలంగాణలోనే ఈ ఇష్యూ అనేది ఉంది. కరెక్ట్. అండ్ ఇంకోటి పార్సల్ ట్రే ఒకటి కనిపించట్లేదు. సో అది అవసరం అంటారు, సిఎన్జి కాబట్టి బోట్ లిమిటెడ్ అని ఇవ్వలేరు అంటారు. అది అంటే అడిగాము మేము కూడా. సో వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఆప్షనే లేదు అని చెప్పారు. ఓకే, మనం కొనుక్కోవాలి, ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సో అందుకని ఇంకోటి వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయి మేడం దీనికి? లేదండి. అది ప్రాబ్లమ్ అయినా మళ్ళీ? లేదండి, ఇది అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది చాలా చిన్న వెహికల్. 6 members వరకు మేము పట్టి కూర్చున్నాము, ఒక 2-3 trips వెళ్ళాము అలాగా. అండ్ ఏసీ అయితే చాలా బాగా వస్తుందండి, కూలింగ్ కూడా అంత ప్రాబ్లం లేదు. చిన్న వెహికల్ కాబట్టి తొందరగా సర్క్యులేట్ అవుతోంది. పంచ్ కంటే బెటరా కూలింగ్? పంచ్ కంటే 100% చాలా బెటర్. ఓకే, అందుకే ఇందాక మీరు పంచ్ లో కూలింగ్ సరిపోవట్లే అని అన్నారు, పంచ్ కంటే దీంట్లో బెటర్ అనిపిస్తుంది. అవునండి, చాలా అనిపిస్తుంది. అండ్ ఇందులో మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, అప్డేట్ చేశారు. యాక్చువల్ గా పంచ్ లో కూడా జేబిఎల్ అదే హార్మోనీని ఇచ్చింది, దీంట్లో కూడా అదే, కానీ దీంట్లో అప్డేట్ చేశారు. దానికన్నా చాలా క్లియర్ గా ఉంది. ఓకే, నైస్. అండ్ సస్పెన్షన్ మేడం ఎలా అనిపిస్తుంది, హార్డ్ ఆర్ సాఫ్ట్? మీకు ఎలా అనిపిస్తుంది డ్రైవ్ లో? నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది అండి. అంటే ఇది కొంచెం పంచ్ తో కంపేర్ చేస్తే, అంటే మేము 2 vehicles చూసాం కాబట్టి నేను ఈజీగా కంపేర్ చేయగలుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ కూడా. అందులో ఐ కెన్ సీ లైక్ రెండిటికి కింద గ్రౌండ్ లెవెల్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి కంపారిటివ్లీ అంత ప్రాబ్లం, అంత హార్డ్గా అంటే కింద తగులుతుంది. ముందు ఐ మీన్ టు సే ఏమైనా బంప్ ఎక్కినా కూడా కింద తగులుతుంది, అలాంటివి ఏం లేదు. అండ్ బ్రేక్ మొత్తం సస్పెన్షన్ అంతా నాకు సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. రైట్, కరెక్ట్. అండ్ మెయిన్గా స్క్రీన్ గురించి ఒక్కసారి మాట్లాడతాం. మీరు అన్నట్టుగా లార్జ్ స్క్రీన్ ఇది న్యూ మోడల్కి వస్తుంది ఇలాగా. సో ఈ స్క్రీన్ లో చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే వైర్లెస్ డిస్కనెక్ట్ అయిపోవడం మొబైల్. లేదండి, నాకైతే ఏం గ్లిచెస్ కానీ ఇష్యూస్, హ్యాంగ్ అవ్వడం ఏంటంటే నా ఫోన్ ఆటోమేటిక్, అంటే నేను వాడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో నాకు ఆటోమేటిక్ గా మ్యూజిక్ ఆన్ అవుతుంది. నేను రోజు నావిగేషన్ పెట్టుకుంటాను, ట్రాఫిక్ ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకోవడానికి. సో నాకైతే ప్రాబ్లం ఏమి ఇష్యూస్ లాగింగ్ లేదండి. అండ్ దీంట్లో తక్కువ ఉంది దాంట్లో అలా ఏం అనిపించట్లేదు. అండ్ నాకు కాల్స్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కాల్స్ బాగున్నాయి, వాట్సాప్ కాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బయట కంట్రీస్ నుంచి నీకు కాల్ చేశారు, అప్పుడు నాకు ఫోన్ లో చూసుకుని ఓకే వీళ్ళు కాల్ చేశారని ఇక్కడ నేను పిక్ చేసుకోగలుగుతున్నాను. ఇట్ ఇస్ నాట్ షోయింగ్ ఇన్ మై స్క్రీన్ వాట్సాప్. అందులో కూడా వాట్సాప్ కాల్స్ డిస్ప్లే చేయదు, అంటే ఇంటర్నేషనల్ కాల్స్ కాస్త డిస్ప్లే చేయదు. ఓకే, ఎందుకంటే మన ఇండియన్ బ్రాండ్ కదా, ఇంటర్నేషనల్ సపోర్ట్ చేయదు. యా, ఇంకోటి సీటింగ్ కంఫర్ట్ మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సీటింగ్ కుషనింగ్ కానివ్వండి ఓకేనా? బాగా ఇచ్చారండి, దీంట్లో సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ లాంగ్ జర్నీస్ కి చిన్న వెహికల్స్ తీసుకెళ్లరు అని ఒక మిత్ ఉండేది. ఐ థింక్ టియాగో ఎన్ఆర్జీ బ్రోక్ ఇట్. అండ్ మెయిన్ గా స్టీరింగ్ ఒకటి హార్డ్ అనిపిస్తుందా మీకు, సాఫ్ట్ సైడ్ అనిపిస్తుందా మేడం? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లైక్ ఒక 3-4 weeks, like 2 weeks మ్యాక్స్ నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. అప్పుడు కొంచెం నాకు హార్డ్ గా అనిపించింది, ఎందుకంటే పంచ్ ఆల్రెడీ బాగా సాఫ్ట్ గా ఉంది, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. టియాగోకి ఒక 2 weeks వరకు కొంచెం హార్డ్ అనిపించింది, దాని తర్వాత ఇది కూడా సాఫ్ట్ గానే వెళ్ళిపోతుంది. ఓకే, బట్ ఇప్పటికీ అలానే ఉంటుంది? లేదండి, చాలా వరకు మారింది. ఓకే, అండ్ ఫస్ట్ సర్వీస్ తర్వాత ఏమైనా చేంజ్ అయిందా మేడం? ఇది పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదండి నాకేమంతే. రైట్. అండ్ ఇంకోటి మీకు న్యూ స్టీరింగ్ వీల్ కూడా వచ్చింది. ఇంత ముందు ఈ స్టీరింగ్ వీల్ లేకుండే పంచ్ లో కూడా, ఈ స్టీరింగ్ వీల్ రాదు. ఇందులో ఫస్ట్ ఇక్కడ బ్యాడ్జ్ వస్తుంది, టాటా బ్యాడ్జ్. అండ్
ఆమ్రెస్ట్ మీకు కూడా మిస్ అయ్యింది అనుకోవచ్చా? ఆమ్రెస్ట్ నాకేంటంటే ఇక్కడ చిన్న కొంచెం తక్కువ ప్లేస్ ఉంది, ఆమ్రెస్ట్ మిస్ అయింది, ఇంకా పెట్టించుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. ఓకే. అండ్ ఇంకొక మేజర్ ఏంటంటే ఇందులో ఈ లెవెల్ బాటిల్స్ మాత్రమే పడుతున్నాయి. ఓకే, పాకెట్ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయండి. ఇంకా పెద్ద వాటర్ బాటిల్స్ బిస్లరీ అవేం పట్టదు దీనిలో. ఓకే. అండ్ ఇంకోటి అన్న కూడా అన్నారు మధ్యలో స్పేస్ కూడా చిన్నగా ఉంటుంది కీస్ మధ్యలో పెట్టుకోవడానికి. నా ఫోన్ పట్టేంత ఉంది. ఒకసారి మీ లోపల రైట్. సో డిజైన్ వైజ్ గా అంత కంఫర్టబుల్ గా లేదు స్పేస్, అంతే కదా? బిట్వీన్ ద థింగ్ నో లైక్ బిట్వీన్ 2 seats అంత మంచిగా నాకేం అనిపించట్లేదు. రైట్. అండ్ సిఎన్జి లో ఆటోమేటిక్ విత్ పుష్ బటన్ వచ్చింది మీకు స్టార్ట్. ఇట్ ఈస్ అ మేజర్ రీజన్ వై వి వెంట్ ఫర్ దిస్. ఓకే. ఫ్యూచర్స్ డే బై డే చాలా ఇచ్చేస్తున్నారు కంపెనీస్. అవునండి. రైట్. అండ్ ఇంకోటి రాటిల్ సౌండ్స్ ఏమన్నా విన్నారా? ఇప్పుడే స్టార్ట్ అవ్వవు మేబీ, బట్ ఎక్కడన్నా డిఫాల్ట్ గా రాటిల్ సౌండ్స్ ఏం వినిపించట్లేదు, కానీ ఇంజిన్ సౌండ్ మాత్రం చాలా వినిపిస్తుంది. అంటే నాకు ఇన్సైడ్ ఏమైనా మూవ్మెంట్ అలా ఏం తెలియట్లేదు, బయట ఇంజిన్ సౌండ్ మాత్రం చాలా ఇస్తుందండి, చాలా ఇస్తుంది. అది సిఎన్జి లో ఎక్కువ వస్తుందా మేడం, పెట్రోల్ లోనా? రెండిట్లో వస్తుంది. రెండిట్లో కూడా. ఓకే. ఇన్సులేషన్ మనం వెళ్ళే స్పీడ్ ని బట్టి అది ఇంకా పెరుగుతూ ఉంది అన్నమాట. ఓకే. అండ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతారా 3 cylinders కాబట్టి? ఉంటుందండి, లైక్ మరీ నాట్ టూ మచ్. ఓకే. మేనేజబుల్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయం టాటా కాబట్టి అడగొద్దు మళ్ళీ. అవునండి. సో అదేం ప్రాబ్లం లేదు. యాక్సెసరీస్ ఏమైనా తీసుకున్నారా డీలర్ నుంచి కానివ్వండి బయట నుంచి? మేజర్ గా ఏం పెట్టించలేదండి, జస్ట్ ఆ బంపర్ ఒకటే ఫిక్స్ చేయించాము అంతే, మ్యాక్స్ ఏం పెట్టించలేదు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఎనర్జీకి క్లాడింగ్స్ రావడం, అవునండి, ఇవన్నీ కూడా మనకి సిటీలో మెయిన్ సేఫ్ గా. రైట్. అండ్ హెడ్ లైట్స్ కి అయితే డీలర్ వాళ్ళు ఏమైనా ప్రామిస్ చేశారా ఫాగ్ లైట్స్ ఇస్తాము అని ఏమన్నా? వాళ్ళు ఏం చెప్పలేదండి అసలు. రైట్. అండ్ ఫస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వీళ్ళది? ఫస్ట్ సర్వీస్ ఏంటంటే మేము రీసెంట్ గా చెన్నై దాకా వెళ్ళేసి వచ్చాము, సో ఇంకా దారిలోనే 2000 అయిపోయింది. సో ఫస్ట్ 1 month కూడా అయిపోయింది. సో వి వెంట్ అక్కడే నెల్లూరు దగ్గర తెప్పించాము. సో ఫస్ట్ సర్వీస్ మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సర్వీస్ తో బాగుందండి, చాలా 125 or 150 రూపీస్. సో ఇంకా అడిషనల్ గా ఏం తీసుకోలేదు. అండ్ నాకు ఈవెన్ పంచ్ కూడా ఉంది కాబట్టి నాకు హైదరాబాద్ లో కన్నా అక్కడ వాళ్ళు బాగా చేశాను ఫీలింగ్ అయితే వచ్చింది టియాగో చూసి. ఇంకేమైనా మిస్సింగ్ ఫీచర్స్ లో అనిపిస్తుంది మేడం ఇంకా ఇచ్చుంటే? ఇది కూడా అంటే ఇందులో చాలా డమ్మీ బటన్స్ ఇచ్చారండి, అది ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ చాలా వరకు డమ్మీ, ఇక్కడ టియాగో దగ్గర ఇది ఒక డమ్మీ బటన్ ఇచ్చారు. ఈ బ్యాడ్జ్ ఇంత స్పేస్ ఇక్కడ టియాగో ఓన్లీ ఫర్ బ్యాడ్జ్ అనేది నాకు ఇది అనిపిస్తుంది. అండ్ ఈ సర్కిల్ ఇది అంటే అంత చేతికి హ్యాండీగా అనిపించట్లేదు అన్నమాట. అదొకటి అంతే. ఒకటి వైపర్ ఒక్కటి మిస్ అయింది వెనకాల, బట్ డిఫాగర్ వచ్చింది కాబట్టి మేనేజబుల్. రైట్. ఇంకేమన్నా ఇష్యూస్ కానీ టాటా బెటర్ చేసుకోవాల్సినవి? డిజైన్ వైజ్ చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది డిజైన్ వైజ్. అయితే కలర్ ఆప్షన్స్ ఇంకా ఇచ్చి కలర్ ఆప్షన్స్ మాత్రం ఇచ్చిండుంటే బాగుండేది. మేము యాక్చువల్లీ గ్రాస్ ల్యాండ్ బీజ్ అని చెప్పి ఒక కలర్ ఉంది, అది ఆపేసారట, ఎందుకు ఆపారో తెలీదు. కాపర్ కలర్, సో యూనిక్ గా ఉంటుంది అని దానికి వెళ్దాం అనుకున్నాము. సో అది మాకు ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా అది మాకు చూపిస్తుంది. సో ఒఫిషియల్ వెబ్సైట్ లోనే చూపిస్తుంది, కానీ షోరూమ్ వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇది ఆపేసామని చెప్తున్నారు. సో అదైతే దొరకదు, ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకున్నా దొరకట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఎన్నైతే షోరూమ్స్ ఉన్నాయో అన్ని షోరూమ్స్ లోనూ మేము చూసాము. మ్యాక్స్ వైట్ ఉంది, వైట్ విత్ బ్లాక్, అది కూడా చాలా బాగుంటుంది, మీరు చూసుండి ఉంటారు లైక్ రోడ్ మీద. అండ్ గ్రే విత్ బ్లాక్ డ్యూయల్ టోన్ పైనను టియాగో బ్యాడ్జ్ వచ్చి అక్కడ ఉంది. సో ఆ రెండు కొంచెం కొంచెం మంచి స్పోర్ట్ లుక్ వస్తుంది అనమాట. అంటే తక్కువ బడ్జెట్ బండి అని తెలియట్లేదు, లైక్ మంచి ప్రీమియం గా కనిపిస్తుంది. అండ్ ఫైనలీ డీలర్ ఎక్స్పీరియన్స్ డెలివరీ టైంలో కానీ బుకింగ్ చేసుకుంటే టాటా వాళ్ళది స్పెషల్గా పర్లేదా? డీలర్ కొంచెం అంటే
15 days లో ఇస్తామని చెప్పి అది కొంచెం ల్యాగ్ చేయడము. ఆల్మోస్ట్ 1 month తీసుకున్నారు వాళ్ళు. కానీ అంటే లైక్ అది వాళ్ళు చెప్పినది కూడా ఒక రకంగా రీజనబుల్, ఎందుకంటే దీన్ని ఒక్కదాన్ని వాళ్ళు తీసుకురాలేరు కాబట్టి ఏవైతే వెహికల్స్ వస్తాయో వీళ్ళు దీన్ని పూణే నుంచి తీసుకొచ్చారు. సో ఏవైతే వెహికల్స్ వస్తాయో వాటితో పాటు దీన్ని తీసుకురావాలి కాబట్టి మాకు 1 month అంటే మేము ఎక్స్పెక్టెడ్ డేట్ కన్నా యాక్చువల్లీ తన బర్త్డే రోజు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం. బర్త్డే అయిపోయి మళ్ళీ ఆ డేట్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చారనమాట వెహికల్. సో అదొక్కటి కొంచెం డిలే అని అనిపించింది. అండ్ మేము 2 వెహికల్స్ సేమ్ ఒకటే షోరూమ్ లో తీసుకున్నాము, ఆరెంజ్. రైట్. సో ఫైనల్లీ మ్యామ్ ఒకసారి ఆన్ రోడ్ డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరా? ఆన్ రోడ్ 10.2 అండి. ఓకే. సో నాకు ఈఎంఐ అంటే 5 yearsకి పెట్టుకున్నాము. సో 5 yearsకి కలిపి నాకు 19 19,000 వస్తుంది. డౌన్ పేమెంట్ 1,25,000. ఓకే. యా. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. సో చాలా బడ్జెట్లో ప్రాక్టికల్ అని చెప్పాలి. సిఎన్జి విత్ ఆటోమేటిక్, కంఫర్ట్ జోన్, సేఫ్టీగా కూడా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే వచ్చేస్తున్నాయి మనకు. ఇంపార్టెంట్ పెద్ద టచ్ స్క్రీన్ కానివ్వండి, పుష్ బటన్ ఇలాంటివి కూడా వచ్చాయి. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. కన్సిడర్ చేయొచ్చు 2025లో, నో ప్రాబ్లం. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ పో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, అదైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.